హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే సాయిబాబా టెంపుల్కి వచ్చాను. పొద్దున్న వినాయక స్వామి వీడియో అప్లోడ్ చేశాను కదా, తర్వాత వీడియో అండి ఇది. వీలు కుదరక కొంచెం అప్లోడ్ చేయలేదు, నిన్నటి వీడియోని ఇది కూడా. అందుకని పొద్దున్న ఒక వీడియో, ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్. సాయిబాబా టెంపుల్ వినాయకుడు స్వామి అయిపోయిన తర్వాత ఈ టెంపుల్కి వచ్చాము. దున్ని దగ్గరికి వెళ్ళేసాం. అక్కడ కార్యక్రమం అయిపోయాక లోపలికి వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగున్నారో సాయిబాబా పాలరాతి విగ్రహం చాలా బాగుంటుంది. వెనకాల అన్ని చిన్న చిన్న బిట్లుగా ఉన్నాయి. అక్కడ అన్ని సాయిబాబా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్థాపితం చేసినప్పుడు అందరూ తలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాయిబాబాని పెట్టారనమాట. బాగా చేశారు. ప్రతిష్టప్పుడు అన్ని స్వామివారికి ఇచ్చాను. కొంచెం నైవేద్యం తెచ్చాను, పులిహార. అది కూడా స్వామివారు అక్కడ పెట్టారు, పూజ చేస్తున్నారనమాట. నేను టికెట్ తీసుకొని పూజ చేయించుకుంటున్నాను. గురువారం కదా, టికెట్ ఇవ్వాలి కంపల్సరీగా. చాలా బాగుంటుంది. చాలామంది కూడా జనం వస్తారు. బాగా ఫేమస్ సాయిబాబా టెంపుల్. మాకు అక్కడ దగ్గరలో ఉన్నదనమాట ఈ సాయిబాబా టెంపుల్. కొంచెం ఒక 20 రూపీస్ ఛార్జీ అనమాట, అంతేను. బైక్ మీద వెళ్తే ఒక 10 మినిట్స్లో వచ్చేయచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరికాయ కొట్టుకురమ్మన్నారని స్వామి, బయట కొట్టుకొని రావాలన్నమాట. మాకు టెంకాయలు కొడతాం అంతగా రాదండి, ఎగతాళి చేయొద్దు ఎవ్వరు. ఇంట్లో అయితే మా వారు కొడతారు, ఇంకా పంతులు గారులే కొడతారు. కానీ కొన్ని చోట్ల బయట మనల్ని కొట్టుకురమ్మంటారు కదా. ఎలాగైతేనేమి బాగానే పగిలింది. ఇబ్బంది పెట్టినా కానీ బాగా పగిలింది చక్కగా. ఇంకా అక్కడ స్వామివారు ఉంటే చూపించేసి ఇంకా చేయి కడుక్కొని లోపల తీసుకొచ్చాను. హారతి ఇచ్చారు స్వామివారు. అక్షింతలు అవి కూడా అన్నీ వేశారు. ఇంకా వీడియో తీయలేదు అప్పుడు ఈ పాప. ఇంకా ఏదో మనకి ఉన్నంత వేసేసి దక్షిణ వేసుకొని దండం పెట్టుకొని అక్షంతలు వేయించుకొని ప్రసాదం మన చేతితో మనమే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ కార్యక్రమం అయిపోయాక అందరికి పనిచేశాను. వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటా వచ్చి ఇంకా వెనకాలకు వచ్చాను. సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ కూడా ఉన్నాయి అన్నమాట. టెంపుల్ చుట్టూ వినాయకుడు, అమ్మవారు అన్నీ సాయిబాబా వాళ్ళందరికీ పెట్టేశాను. ఇంకా దత్తాత్రేయ స్వామి దగ్గర మాత్రం కూర్చొని ఇంకా పూజా కార్యక్రమం మొదలుపెట్టాను. దీపం అన్నీ పెట్టుకున్నాను. స్వామివారికి పువ్వులు అవన్నీ వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ కూడా పూజ బాగా చేసుకున్నాను అన్నమాట. అన్ని దీపాలన్నీ వెలిగించేసాను. గాలి బాగా విపరీతంగా వస్తుందని చివరికి పెట్టాను ఫ్రెండ్స్. అందుకని కనిపించటం లేదు. ఇటు సైడ్కి ప్రమిదలు లేవు. అక్కడ వాళ్ళు అవి ఇత్తడివి బొడ్డు ఒత్తేస్తాం కదా, అవే వాళ్ళు ఒక్కొక్క ప్రమిద పెట్టేస్తారనమాట. అక్కడ సాయిబాబా దగ్గర కొండ ఎక్కుంటే దాన్నే తెచ్చుకొని వెలిగించాను. చూడండి చాలా బాగుంటుంది. దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కూడా. ప్రమిదలు లేవు కాబట్టి టెంకాయ కొట్టాం కదా, దాంట్లోనే కొబ్బరి చెప్పలోనే హారతి కూడా ఇచ్చాను. అలాగే ఇలాగే ఇవ్వాలా, దానికి ఏమైనా కారణం ఉందంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ప్రమిద లేదు, వసతి లేదు. సిచ్యువేషన్ను బట్టి మనం చేతులు అయితే వెలిగించలేం కదా, అందుకని చెప్పి టెంకాయ చెప్పలో అట్లాగా హారతి ఇచ్చుకున్నాను, దండం పెట్టుకున్నాను, ప్రదక్షిణాలు చేశాను. మేడి చెట్టు ఉంది అక్కడ, ప్రదక్షిణాలు చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్నాను. ఇంకా అదంతా ఎందుకని ఒక రౌండే మనం దాంట్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా పెద్ద చెట్టు అనమాట. బాగా జరిగింది దర్శనం కార్యక్రమం అంతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.